సోషల్ మీడియాపై నిషేధం అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన నేపాల్లో పరిస్థితులు కుదుటపడ్డాయి. జస్టిస్ సుశీలా కార్కి తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ క్రమంలోనే పార్లమెంటు ఎన్నికలపై అధ్యక్ష కార్యాలయం కీలక ప్రకటన చేసింది. 2026 మార్చి 5వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా వెల్లడించింది. నూతన ప్రధాని కార్కి సిఫార్సు మేరకు దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఇప్పటికే పార్లమెంటును రద్దు చేశారు. నూతన ప్రధాని సుశీలా కార్కి కొంతమంది మంత్రులతో కేబినెట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. మంత్రివర్గం కూర్పు విషయంపై ఆమె జెన్జెడ్ ప్రతినిధులతో చర్చల్లో నిమగ్నమయ్యారు. హోం, విదేశాంగ, రక్షణ తదితర శాఖలు ఆమె చేతిలోనే ఉండబోతున్నట్లుగా సమాచారం. ఇక ఇటీవల ఆందోళనలో ప్రధాని కార్యాలయం దగ్ధమైన నేపథ్యంలో సింగ్ దర్బార్ కాంప్లెక్స్ లో హోంశాఖ కోసం కొత్తగా నిర్మించిన భవనం నుంచి పాలన కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక మరోవైపు హింసాత్మక సంఘటనలో గాయపడి కాఠ్మాండులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. మరోవైపు కాఠ్మాండు సహా ఇతర ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను సైన్యం ఎత్తివేసింది. దీంతో రోజుల తరబడి మూసివేసిన తర్వాత దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, షాపింగ్ మాల్స్ తిరిగి తెరిచారు. ఇక విధుల్లోనూ ట్రాఫిక్ రద్దీగా ప్రారంభమైంది. నిరసనల టైంలో ధ్వంసమైన ప్రభుత్వ భవనాలు సహా అనేక ప్రదేశాల్లో పారిశుద్ధ్య కార్మికులు కార్యక్రమాలు షురూ అయ్యాయి.